ఇంద్రకీలాదుర్గమ్మానుగ్రహవాదసిద్ధిరస్తు సర్వకార్యసిద్ధిరస్తు సకలాష్టైశ్వర్య శ్రీ కనకదుర్గా దేవానుగ్రహస్తు చెప్పండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా ఓం గం గణపతయే నమః అంటూ కప్చే సకలాష్టైశ్వర్య ఓం దీపారాధనం కృత్వా ఓం గణానాం త్వా గణపతిం కవీనావిష్ణం జ్యేష్ఠరాజం బ్రహ్మణ్ణాను సదాసనం నమో ప్రాతపతే నమో గణపతే నమో ప్రథమపతే నమస్తే స్థూలం మోదలయకదంతవిఘ్నవినాశినే శివసుదాయ శ్రీవరదమూర్తయే నమః. ఓం శ్రీలక్ష్మీ గణపతయే నమః శ్రీ కుమార గణపతయే నమః. ఓం శివకాయ నమః ఏకదంతాయ నమః కపిలాయ నమః గజకర్ణాయ నమః. దీపారాధనం కురుత్వా ఓం గణానాం త్వా గణపతిం కవినాశితం జ్యేష్ఠరాజం బ్రహ్మణ్ణాను ఆచమనం చేసి ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణ ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయ నమః. కృష్ణాయ నమః మత్స్యోదరాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః త్రినేత్రాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః శంకర్షాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః రుద్రాయ నమః దక్షాయ నమః నరసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః ఏకదంతాయ నమః కపిలాయ నమః గజకర్ణాయ నమః లంబోదరాయ నమః వికటాయ నమః విఘ్నరాజాయ నమః ధూమకేతాయ నమః గణాధ్యక్షాయ నమః బాలచంద్రాయ నమః వక్రతుండాయ నమః సౌరకర్ణాయ నమః ఓం గజకర్ణాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః విఘ్నరాజాయ నమః గణాధిపాయ నమః ధూమకేతాయ నమః. గోకవరం నుంచి అనేక ధర్మ కార్యక్రమాలు నిర్వర్తిస్తూ మన దగ్గరికి డాక్టర్ గారు రామకృష్ణ గారు వచ్చారు. దగ్గరికి స్వామిలాగా భవానీలకి అయ్యప్పలకి కూడా పడి పూజలు చేసుకోవడానికి అలాగే భోజన సదుపాయాలు చేసుకోవడానికి ఏ విధమైన అవకాశం లేదు. ఒక చిన్న షెడ్యూలా నిర్మించుకుంటామని చెప్పానంటే నేను రామకృష్ణ గారికి చెప్పాను. సరేనండి అయితే ఒక 50,000 రూపాయలు ఇస్తానని చెప్పాను. వారికి 70,000 ఎంతో అయిందట. అనుకున్న విధానంగానే ఈ రోజున రామకృష్ణ గారికి 50,000 రూపాయలు క్యాష్ అందజేయడం జరుగుతుంది. మనకి ప్రతి గ్రామానికి కూడా హిందూ ధర్మాన్ని రక్షించుకోవడం మన బాధ్యత. పంతులు గారు చెప్పినట్టుగాని గోవులు బ్రాహ్మలు బ్రతకలేకపోతే ఆ ఊరికి మంచిది కాదమ్మది. మీరందరూ కూడా తోచిన విధంగా మీకు కలిగినంతలే, తలకు మించిన దాన ధర్మాలు ఎవరూ చేయకూడదు. కానీ అశ్రద్ధ లేకుండా శ్రద్ధ కలిగి మీకున్న దాంట్లోనే బ్రాహ్మణుల్ని బాగా చూసుకుంటూ గోవులను బాగా చూసుకుంటే గ్రామం వృద్ధి చెందుతుంది. గ్రామం వృద్ధి చెందడం అంటే మీ ఇంట్లో ఉండే మీ మనసులో ఉండే కోరికలు, మా పిల్లలు బాగా చదువుకోవాలని కానీ, నా కొడుకు ఉద్యోగం రావాలి, నా కూతురికి మంచి పెళ్లి జరగాలి, మంచి కోడలు రావాలి, మంచి అల్లుడు రావాలి, మనవళ్ళు మనవరాలు పుట్టాలి, ఇలాంటి కోరికలన్నీ కూడా మీ సంతోషాలతోటి ఒక్కొక్క కుటుంబంలోని సంతోషం, గ్రామస్తులందరి సంతోషం కలిస్తేనే గ్రామం బాగుండడం అంటారు. అలా ఉండాలంటే దేవతలు సంతోషంగా ఉండాలి, బ్రాహ్మణులు సంతోషంగా ఉండాలి, గోవులు సంతోషంగా ఉండాలి. ఈ బాధ్యత మనది. అలాగే ఈ బాధ్యతలను మీకు అందరికి లక్షలు పెట్టి ఆ కిరీటాన్ని అందరి గ్రామస్తులు 50 గ్రామాలు తిరిగాం. రాత్రి మగళ్ళు కష్టపడి తిరిగాం. మా స్టాఫ్, నేను, మా దాసరి తమ్మన దొరగారు, అలాగే నా మేనలుడు అయ్యప్ప, ఎనకోడి దొరగారు, రాంబాబు గారు, వరసాల ప్రసాద్ గారు, జగన్నాథ్ పంత్ గారు, అందరూ ముఖ్యమైన సభ్యులు. మన ఆచంట రాజు గారు, సన్యాసరావు గారు, భద్రరాజు గారు, ధర్మరాజు గారు, ఇలా మా కుటుంబ సభ్యులందరూ కూడా చాలా కష్టపడి పొద్దున్న 8 గంటలకు బయలుదేరితే రాత్రి 12 గంటల వరకు తిరిగి నిద్రాలిప్పు లేకుండా కష్టపడడం. ఎందుకనంటే ధర్మం కోసం మేము అందరం కష్టపడుతున్నాం. ఆ ధర్మం బాగుంటే ఊరు బాగుంటుంది, ఊరు బాగుంటే మనం అందరం బాగుంటాం. సో మీకు అందరికీ కూడా ఏ సమస్య వచ్చినా అది నా ద్వారా తీరుతుందా, ప్రభుత్వం ద్వారా తీరుతుందా, ఏ విధంగా పోరాటం జరిగితే మనకు జరుగుతుందో ఆ విధంగా మన సమస్యలు తీర్చుకుందాం. మీతో ఎప్పుడు మమేకమై ఉంటాను. నేను ప్రతి సంవత్సరం ఎన్నో కార్యక్రమాలు చేస్తా. ఆ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ మీకు ఇస్తానన్న 50,000 రూపాయలు అధ్యక్షులు స్తంభాల శ్రీనివాసరావు గారు గుళ్ళ నిమిత్తం డబ్బులు చందాలు ఇస్తున్నారని చెప్పి గుళ్ళ నిమిత్తం ఇస్తున్నారని తెలిసి మేము వెళ్ళామండి. మా గ్రామం తరఫున రాఘాపురం గ్రామం నుంచి భక్తులందరం మన ఇక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళు అందరం కలిసి వెళ్ళామండి. వెళ్తే ఆయన స్పందించి ఏంటని అడిగారండి. ఇలా భక్తుల గురించి అయ్యప్పలో వేసుకున్నా, భవానీలు వేసుకున్నా, షెడ్ లేదని వెళ్ళామండి. వెళ్ళిన దానికి సరే మీరు నేను ఇస్తాను, మీరు తయారు చేసుకోండి అని అన్నారండి. ఈ లోపల సార్ ఏమో అమెరికా వెళ్ళారండి. అమెరికా వెళ్ళేటప్పుడు మళ్ళీ కలిస్తే మీరు తయారు చేసుకోండి, మా అయ్యప్ప మేనల్ని కలిసి అని అన్నారండి. ఈ లోపల మేము షెడ్ పూర్తి చేసుకున్నామండి. ఈ రోజు పిలిచామండి. పిలిస్తే ఆయన అమ్మవారి దగ్గరికి వచ్చి
షెడ్ చూసి చాలా బాగుందని చెప్పి ఇంకా ఏదన్నా ఎవరికన్నా ఇలాంటి ఏమన్నా ఉంటే నేను చేస్తాను ముందుకు వస్తున్నాను అని చెప్పారండి. ఇలా మా ఊళ్ళో కూడా ఇద్దరికి కొద్దిగా కంటి చూపు హార్ట్ అటాక్ వాళ్ళు కూడా కొద్దిగా ఆయన స్పందించారండి, పేర్లు తీసుకున్నారు. ఇవాళ 50 రూపాయలు ఇచ్చారండి మాకు. ఇంకా ఏదన్నా 50,000 రూపాయలు ఇచ్చారండి డొనేషన్ అండి షెడ్ నిమిత్తం. ఈ షెడ్ ఇదేనండి ఇప్పుడు నిర్మించామండి ఇది. ఇంకా దీనికి కొద్ది పనులు ఉన్నాయండి. దాని నిమిత్తం ఇంకా మేము ఎవరన్నా చందాలు ఇస్తే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామండి. ఈ కంబాల శ్రీనివాసరావు గారికి శతకోటి వందనాలండి.